ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటమ్మా, ఇంట్లో శుభవాని పెళ్లి కార్యక్రమం మొదలవుతూ ఉంటే ఈశ్వరి శ్మశానానికి వెళ్ళడం ఏంటి? అమ్మంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇది మరీ అపచారం. అసలు ఈశ్వరి ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో అన్నది తనకైనా అర్థమవుతోందా? ఇలాంటి పనులు చేసే ముందు పెద్దవాళ్ళని ఒక మాట అడగాలి కదా. అడిగాకే చేయాలని తెలియాలి కదా. అది మావయ్య. అయినా ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే అక్కడ శ్మశానానికి వెళ్ళడం ఏంటి? తాతయ్య గారు, మీరేం కంగారు పడకండి. అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియకుండా ఏదో ఒక మాట అనడం ఎందుకు చెప్పండి. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది రుద్ర? వాళ్ళమ్మంటే ఈశ్వరికి అభిమానం ఆకాశం దాటుతుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఆ శ్మశానంలో సమాధి దగ్గర కూర్చొని ఏవేవో చెప్పుకుంటూ ఉంటుంది. పెళ్లి జరగబోతుంది కదా, 10 నిమిషాలు వాళ్ళమ్మతో మాట్లాడుకోవడానికి వెళ్ళిందేమో. తల్లి మీద ఎంత ప్రేమున్నా ఒక పద్ధతి పాడు ఉంటుంది కదండి. ఏం చెప్తాంలే వనజాక్షి ఆంటీ, అసలు ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచే ఇలాంటి పిచ్చి పిచ్చి అపశకునాలన్నీ ఎదురవుతున్నాయి. తల్లి కూతుళ్ల జాతకాలే ఒక దురదృష్టమైన జాతకాలు. వాళ్ళు పెట్టిన ఈ రాజేశ్వరి విలాస్ అశుభాలికి ఆదర్శ నిలయం అని అందరికీ తెలుసు. ఇలాంటి చోట ఈ శుభకార్యం మొదలు పెట్టాలని అనుకున్నారు. మొదలు పెట్టకముందే ముగింపు దతికి వచ్చేసింది. ఇంకా పెళ్ళేం చేస్తారో ఏంటో. చూడండి చిన్నత్తయ్య గారు, అసలు ఈశ్వరి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియకుండా ఇన్ని మాటలు అనడం అనవసరం. కాసేపు కనిపించలేదు, ఈ మాత్రం దానికి మీరు అదృష్టం దురదృష్టం అనేంత వరకు వెళ్ళిపోయారు. ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి. సరే, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్పి వెళ్లాలనే ఇంగిత జ్ఞానం తనకు ఉండాలి కదా. శ్మశానానికి వెళ్ళింది కాబట్టే చెప్పకుండా వెళ్ళిపోయింది తాతయ్య. లేకపోతే చెప్పి వెళ్ళేది కదా. సరే, ఇంకొక 10 నిమిషాలు చూద్దాం. ఈశ్వరు వస్తే సరే, లేకపోతే పందిర్రాట పాతే కార్యక్రమం విరమించుకోవడమే మంచిది. నేను ఒకసారి చూసొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.